హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వచ్చేసి ఈ నెల 27న లైసెన్స్ సర్వేయర్ ఎగ్జామ్కి అటెండ్ అవ్వబోతున్న వారి కోసం ఈ వీడియో. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హైదరాబాద్ ల్యాండ్ రెవెన్యూ చట్టం 1317 ఫస్లిలోని సెక్షన్ల గురించి రాయమంటుంది. హైదరాబాద్ భూమి రెవెన్యూ చట్టం 1317 ఫస్లీ చట్టాలు అనేవి ఈ సంవత్సరంలో రూపొందించబడితే ఆ చట్టాలు 1318 ఫస్లీలోని సంవత్సరానికైతే అమల్లోకి రావడం జరిగింది. హైదరాబాద్ ల్యాండ్ రెవెన్యూ చట్టం 1317 ఫస్లీలోని ముఖ్యమైన సెక్షన్లు. ఈ చట్టంలోని ముఖ్యమైన సర్వేకు సంబంధించిన సెక్షన్ 77, సెక్షన్ 78, సెక్షన్ 79, అలాగే సెక్షన్ 87, సెక్షన్ 88, సెక్షన్ 90, అలాగే సెక్షన్ 94, సెక్షన్ 95, సెక్షన్ 96, సెక్షన్ 97 మరియు సెక్షన్ 98 ఎల్ఆర్ యాక్ట్ 1317 ఫస్లీలోని ముఖ్యమైనవి చట్టాలు. అందులో ప్రతి ఒక్క సెక్షన్ గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి మనకు సెక్షన్ 77 ప్రకారం ప్రభుత్వము ఏ ప్రాంతంలో అయినా రెవెన్యూ సర్వే చేయవచ్చు. అంటే ప్రభుత్వ భూమి లేదా ప్రభుత్వేతర భూమి, ప్రభుత్వ భూమి అయినా కానీ ప్రైవేట్ భూమి అయినా ఎక్కడైనా సర్వే చేయు అధికారం ఈ సెక్షన్ ప్రకారం కల్పించడం జరిగింది. ప్రభుత్వం తన పరిధిలో గల ఏ విధమైన భూమిని అనగా ప్రభుత్వం లేదా ప్రభుత్వేతర భూములను సర్వే చేయొచ్చు. అలాగే విస్తీర్ణము, ఆకారము, హద్దులు నిర్ణయము, రిజిస్ట్రేషన్ మొదలగు వివరములను సేకరించుట కొరకు చేయు సర్వేనే రెవెన్యూ సర్వే అంటారు. చేయు సర్వేనే రెవెన్యూ సర్వే అని అంటారు అన్నమాట. సెక్షన్ 78 సర్వే పనులు నిర్వహించుటకు భూములకు సంబంధించి పట్టేదారుకు కానీ వారి యొక్క ఏజెంట్లకు కానీ సర్వే జరుగు ప్రదేశంకు తగు సమయంకు హాజరు కావాలని భూమి వివరాలు అందించవలసిందిగా కోరవచ్చు. సెక్షన్ సంబంధిత గ్రామ అధికారి, గ్రామ సేవకుల సహాయం తీసుకోవచ్చు. ఇట్టి విషయంను గ్రామ చెవిడిలో ప్రకటించి దండోర ద్వారా ప్రచారం చేయించాలి. సెక్షన్ 79 ప్రకారం స్థిర విస్తీర్ణం కన్నా ఏ సర్వే నంబర్ విస్తీర్ణమైనా తక్కువ ఉండరాదు. సెక్షన్ 79 ప్రకారం స్థిర విస్తీర్ణం కన్నా ఏ సర్వే నంబరు విస్తీర్ణము తక్కువ ఉండరాదు. సర్వే చేయు సమయంలో ప్రభుత్వం నియమించిన నిబంధనల ప్రకారం సర్వే పొలంను ఆయా భూముల వారీగా అనగా కుస్కి, డ్రై, తరి వెట్లలో ఏర్పాటు చేసుకోవాలి. అందులో గైరన్ కూడా గ్రామం మొత్తం విస్తీర్ణంలో 10% నుంచి 15% వరకు ఉండేలాగా చూడాలి. ఇందులో గైరన్ కూడా గ్రామం మొత్తం విస్తీర్ణంలో 10% నుండి 15% నోట్లకు ఏర్పాటు చేయాలి. సెక్షన్ 87 ఒక రకంగా చెప్పాలంటే ఈ సెక్షన్ తెలంగాణ ప్రాంత రైతులకు వరప్రసాదం లాంటిది. దీని ద్వారా రైతులు తమకు ఏదైనా అన్యాయం జరిగినచే అప్పీలు చేసుకునే హక్కును కల్పిస్తుంది. సర్వే తప్పులు ఏమైనా అనగా పేరు నమోదులో, విస్తీర్ణంలో ఏవి జరిగిన కానీ సర్వే ముగిసినట్లు ప్రకటించిన తేదీ నుంచి 2 సంవత్సరాల లోపు వారికి జరిగిన తప్పును సవరించుకునేందుకు అవకాశం కల్పించడం జరిగింది. 2 సంవత్సరాల లోపు వారికి జరిగిన తప్పును సవరించుకున్నట్టుకు సంబంధిత రైతు కమిషనర్ ఆఫ్ సర్వే మరియు సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డ్స్ వారికి అర్జీ దాఖలు చేసుకోవచ్చు. ప్రత్యేక కారణం చూపుతూ 2 సంవత్సరాల తర్వాత కూడా అర్జీ చేసుకున్నటువంటి అవకాశం ఉంది. అయితే అతను చూపిన కారణం అనేది అప్పీలు స్వీకరించే అధికారికి సంతృప్తిగా ఉండాలి. ప్రభుత్వం ఇట్టి తప్పును సరిచేయు అధికారం ఇది వేరియబుల్ GOMS నంబర్ 544 ప్రకారం సరిచేయడం జరుగుతుంది. సెక్షన్ 88 వచ్చేసి సర్వే ముగిసిన తర్వాత బందోబస్తు రికార్డులను జిల్లా కలెక్టర్కు అప్పగించుట.
సర్వే పని పూర్తయిన తర్వాత సర్వే అధికారులు సర్వే రికార్డులను రెవెన్యూ రికార్డు అమలు చేయు నిమిత్తం ఆ జిల్లా కలెక్టర్ గారికి పంపిస్తారు. సంబంధిత కలెక్టర్ గారు అట్టి రికార్డును సంబంధిత తాలూకా లేదా మండల అధికారులకు సంబంధిత కలెక్టర్ గారు అట్టి రికార్డులను సంబంధిత తాలూకా లేదా మండల అధికారులకు ఆయా రెవెన్యూ రికార్డులో మార్పులు అమలు చేయటం గురించి పంపడం జరుగుతుంది. సెక్షన్ 90 వచ్చేసి సర్వే చేయు గ్రామంలో ఇరు గ్రామాల మధ్య గల హద్దును నిర్ణయించుట. సర్వే చేయు గ్రామంలో ఇరు గ్రామాల మధ్య సరిహద్దును నిర్ణయించుట. ఈ సెక్షన్ ప్రకారం తగాదాలు ఉన్నచో కమిషనర్ సర్వే గారు లేదా కలెక్టర్ గారు లేదా సర్వే అధికారులు గారు మాత్రమే విచారించి సరిచేసే అధికారం కల్పిస్తుంది. అనగా గ్రామ సరిహద్దు నిర్ధారించడం. సెక్షన్ 91 వచ్చేసి భూమి హద్దుల నిర్ధారణ. సర్వే చేస్తున్న సమయంలో భూమి హద్దులను సంబంధిత పట్టేదారుకు చూపించిన అది తగాదా లేని భూమిగా నిర్ధారించిన తర్వాత సర్వే అధికారులు భావించిన గ్రామ అధికారి సేవకులు అదే హద్దు అని తెలిపిన అట్టి హద్దును తగాదా లేని హద్దుగా నిర్ణయించవచ్చు. సెక్షన్ 94 ప్రకారం కమిషనర్ సర్వే వారు లేదా సర్వే అధికారి లేదా కలెక్టర్ గారు గ్రామ హద్దుల సర్వే నంబర్ల హద్దు రాళ్లను మరమ్మతులు కానీ వాటి నిర్మాణం కానీ చేపట్టవచ్చు. వాటికి అయ్యే ఖర్చును సంబంధిత పట్టేదారుల నుంచి శిస్తు రూపంలో వసూలు చేస్తారు. వాటికి ఖర్చు సంబంధిత పట్టేదారుల నుంచి శిస్తు రూపంలో ఎల్ఆర్ యాక్ట్ ప్రకారం అయితే వసూలు చేయవచ్చు. సెక్షన్ 95 వచ్చేసి గ్రామ సరిహద్దురాలు సర్వే పొలంలో హద్దురాలు ఆకారం, ధర, మన్నిక మొదలగు వాటి స్థానిక వాతావరణం మరియు స్థితిగతుల ప్రకారం నిర్ణయించడం జరుగుతుంది. సెక్షన్ 96 వచ్చేసి జిల్లాలోని ఏ ప్రాంతంలోనైనా సర్వే పనులు ముగిసిన అట్టి రికార్డుల అమలు జరిగిన తర్వాత కూడా జిల్లా కలెక్టర్ గారు గ్రామ సరిహద్దులు సర్వే నంబర్ల హద్దురాళ్ల బాధ్యతను వహిస్తారు. సెక్షన్ 97 సర్వే హద్దులను ప్రతి భూమికి సంబంధిత రైతు మాత్రమే వాటి నిర్వాహక బాధ్యుడు. సెక్షన్ 97 వచ్చేసి సర్వే హద్దులను ప్రతి భూమికి సంబంధిత రైతు మాత్రమే వాటి నిర్వాహక బాధ్యుడు. ఒకవేళ అతడు కాపాడుకోలేని పరిస్థితిలో అతనికి నోటీసు జారీ చేసి సర్వే హద్దునిచ్చి గడువులోగా పునరుద్ధరించుకున్న అట్టి హద్దులను ప్రభుత్వమే పునరుద్ధరించి వాటికి అయ్యే ఖర్చును భూమి శిస్తు బకాయి క్రింద వసూలు చేయవచ్చు. ఇది భూమి శిస్తు బకాయి చట్ట ప్రకారం వసూలు చేయవచ్చు. సెక్షన్ 98 వచ్చేసి ఎవరైనా రైతులు ఉద్దేశపూర్వకంగా లేదా సర్వే హద్దులను తొలగించిన నష్టపరిచిన అట్టి వాటికి సెక్షన్ 98 ప్రకారం ఎవరైనా రైతులు ఉద్దేశపూర్వకంగా లేదా సరిహద్దులను తొలగించిన నష్టపరిచిన అట్టి వాటికి సంబంధిత అధికారులు అనగా ఆర్డీఓ లేదా ఎంఆర్ఓ లేదా సర్వే అధికారి కానీ తగు విచారణ జరిపించి దాన్ని తిరిగి పునరుద్ధరించి నష్టపరిచిన వ్యక్తికి శిక్ష విధించుట మరియు దానికి అయ్యే ఖర్చుకు 4 రెట్ల సమానమైనటువంటి వ్యక్తి నుంచి అపరాధ రుసుము అయితే వసూలు చేయవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.